మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరొకసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న జరిగిన 44 మహానాడు ఘన విజయం సాధించినందుకు మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమాన్ని పెట్టినా విజయవంతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు, అదేవిధంగా మహిళలు తీసుకుంటారు. కాబట్టి మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము అన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా శరవేగంతో తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ కళ్ళున్న వాళ్ళు ఎవరైనా చూస్తే అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, కనెక్టింగ్ రోడ్లు కానీ, అమరావతి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా, తెలంగాణ దాకా, అదేవిధంగా కర్ణాటక దాకా, మద్రాసు దాకా, అన్ని విధాల ఒరిస్సా దాకా, మహారాష్ట్ర దాకా అన్ని రోడ్డు యాక్సెస్ రోడ్లు అన్ని కూడా వేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడన్నా గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారా? లేదు. 3 రాజధానులను అని 3 మొక్కలు ఆట ఆడటం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్లకుండా ఏదో విధంగా తప్పించుకుంటూ ఈ విధంగా మీరు ప్రయాణం చేశారు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజనరీ లీడర్ గా ఆయన మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ఇవాళ అమరావతి రాజధాని చక్కగా నిర్మించుకుంటున్నాము, పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాము. మరి ఎక్కడ చూసినా కానీ మరి వైజాగ్ లో కూడా క్వాంటమ్ వ్యాలీ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఆర్టీజీఎస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మనం అభివృద్ధి పరంగా ముందుకెళ్తూ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మరి కార్యాలయాన్ని మనం శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ట్రైనింగ్ పెట్టాం. నర్సరావుపేటకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ₹1,00,00,000 వస్తే ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళకి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ లో వీటిని ₹1,00,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. నర్సరావుపేట మున్సిపాలిటీలో మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేసినా ఒకసారి వచ్చి చూపించి మనం చాలు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సరావుపేటలోనే మన 4 హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాము. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు ₹100 కోట్లతో మేము వర్కులు చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, రెసిడెన్షియల్ కాలేజీ అట్ పెద్దరగపాలెం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ₹25 కోట్ల మంజూరు చేసి వాటిని డెవలప్ చేస్తా ఉన్నాం. నిజంగా కళ్ళుండి, చెవులుండి విన్నా, చూసినా కానీ మేము ఏదైతే అభివృద్ధి చేసామో అది తెలుస్తే మీకు. మీ టైంలో ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నర్సరావుపేట నడుబడిలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర అంజుమన్ కాంప్లెక్స్ ఉంది. 2018లో శంకుస్థాపన చేస్తే ఆ రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ కూడా ముస్లిం మైనార్టీకి పక్షపాతం మీరు చెప్పుకోవడం వల్ల మీరు గెలవడం జరిగింది. కానీ అంజుమన్ కాంప్లెక్స్ కూడా కట్టలేకపోయారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే మేము ₹50 లక్షల ప్రైవేట్ నిధులు కూడా వసూలు చేసి మేము ఆ కాంప్లెక్స్ ని మనం కంప్లీట్ చేస్తా ఉన్నాము. మా ముస్లిం మైనార్టీ సోదరులు ఒక ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కాదు వైసీపీ నాయకులు కూడా మాతో పాటు నిలబడి ఆ కాంప్లెక్స్ కట్టడానికి మాకు అండగా ఉన్నారు. ఇవన్నీ కూడా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు కూడా ఒక అవినీతి ఆలోచనతోటి, దుర్మార్గపు ఆలోచనతోటి, ఓ మాఫియా ఆలోచనతో ఇంకా ప్రయాణం చేస్తున్నారు. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేట అరవింద్ బాబు ఎమ్మెల్యేగా దేనికి వెనకడుగు వేసేవాడు కాదు, ధైర్యంగా ముందుకెళ్తాడు. చర్చ కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్ లోనే నడి బొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేను పక్కనే కూర్చుంటాము. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రమ్మనమని నేను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఏ రోజన్నా మీరు శానిటరీ వర్క్ చేశారా? 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఒక కాలువ పొడికి కానీ,
అదేవిధంగా ఒక రోడ్డు నిర్మాణంగా చేయలేకపోయావు. ఇవాళ మేము చంద్రబాబు కాలనీ దగ్గర వరద ఆపడానికి రిటైనింగ్ వాల్ ఒకటి కడుతున్నాం. ఈ 77 ఏళ్ళ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళని పడుచుకున్న వాళ్ళు లేరు. రిటైన్ వాళ్ళు కట్టి వాళ్ళ మరి పల్లె అంతా కూడా ఇబ్బంది లేకుండా, వరద ముప్పు లేకుండా మేము దాన్ని కాపాడుకోవడానికి మరి రిటైన్ వాళ్ళు కడతాం. ఎక్కడ కూడా ఆలోచన చేసి చెప్పండి. మీ హయాంలో మరి స్టేడియం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఎక్కడ కూడా స్టేడియం మొత్తాన్ని దగ్గరుండి మేమే, మా కార్యకర్తలు, నాయకులు, క్రీడాకారులు అందరం కూడా కలిసి స్టేడియం బాగు చేసుకోవడం జరిగింది. షాదీఖానా బాగు చేశాం, టౌన్ హాల్ బాగు చేశాం. మీ 5 ఏళ్లలో ఏ విధంగా పాడైపోయినా ఒకసారి ఆలోచన చేయండి. ఇన్ని ఎందుకంటే ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక కొండ చూడండి. మహారాష్ట్ర శివరాత్రి మరి మీరు 5 ఏళ్ళు చేశారు, మేము 2 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మీ టైంలో ఏ విధంగా ఉంది? ఎక్కడ చూసినా కొండ ప్రాంతం అంతా కూడా పాడైపోయి ఉంది, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళలేదు. మేమే దగ్గరుండి కొండ మొత్తాన్ని బాగు చేసుకుని మహాశివరాత్రి పండుగని 2 సార్లు కూడా 2 సంవత్సరాలు ఘనంగా జరుపుకున్నాము. ఆదాయం కూడా చక్కగా వచ్చింది. ఎవరైతే మంచి మనసుతో ఉంటారో, ఎవరైతే మంచి కార్యక్రమాలు చేస్తారో ప్రజలు కూడా వాళ్ళకి అండగా ఉంటారు. నేను ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మళ్ళీ నర్సాపేటకి ఎమ్మెల్యే అరవింద్ బాబు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారి. ఎవరు కూడా కళ్ళ కనొద్దు. నేను చెప్పేది మాత్రం ఇది డిక్టమ్, 100% పోయినసారి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు అదే ఆలోచన పెట్టుకోవద్దు. మీ ప్రభుత్వం ఎప్పటికీ రాదు. ఎవరైతే ప్రజల కోసం, ఎవరైతే ప్రజల కొరకు పాటుపడతారో ప్రజలు కూడా వాళ్ళని గెలిపిస్తారు. ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు కులాన్ని, మతాన్ని, రాజకీయాలు లేకుండా ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఒక ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. అదే ఆశయంతో మాకు ఒక ఆయుధం లాగా మేము ముందుకెళ్తూ ఇవాళ అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాము. కాబట్టి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మాతో పాటు చర్చకి వస్తారంటే మాత్రం అంబేద్కర్ సెంటర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సోమవారం ఉదయం 10ంటికైనా కానీ నేను రెడీగా ఉంటాను. మా మీడియా మిత్రులు కూడా ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. సోమవారం 10ంటికి మీరు వస్తారంటే అంబేద్కర్ సెంటర్ లోనే అక్కడే కూర్చుందాం. అభివృద్ధి పరంగా మేము ఏ విధంగా డెవలప్ చేశామో మీరేం చేశారో ఒకసారి మనం అక్కడ బల నిరూపణ కూడా చేద్దామని చెప్పి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వైసీపీ పార్టీ వాళ్ళు కానీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను.